ఫిబ్రవరి 2023 అంటే ఇలాంటి సరిగ్గా 3 సంవత్సరాలు. తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోవటం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ అధికారంలో రావటం. ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నేను 2017లో కలిసినప్పుడు ఆయన కూడా నా పిటిషన్కి సపోర్ట్ చేస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు దీన్ని టేకప్ చేయాలి, తప్పదు. ఆ మీటింగ్కి తెలుగుదేశం తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు, మంత్రులను పంపించారు. చలమేశ్వర్ గారిని దీని మీద మాట్లాడటం కోసమని చలమేశ్వర్ గారిని యాజ్ అ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సిపిఐ వారు, బీజేపీ వారు, అలాగే టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి గారు, నక్కా ఆనందబాబు గారు, నాయకులు చెరుకూరు కుటుంబరావు గారు, ఐఏఎస్ వాళ్ళు రామచంద్రారెడ్డి గారు అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు. చేసి ఎలక్షన్లు అవ్వగానే అప్పటికి ఏంటంటే ఎలక్షన్ మూడ్ వచ్చింది. ఇంకా 2 ఏళ్ళ ఎలక్షన్ 2 కాదు, ఏడాదిన్నర ఉంది. అప్పుడే వేస్తా ఉన్నాను. అప్పటి నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను నేను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ముందు మరి ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు, కానీ అసలు ఇది వేస్ట్ తీసేయండి అని చెప్పి ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది కోర్టులో. తర్వాత ఒక నెలల లోపల వారు లేదు ఇది ఎలా జరిగిందో మేము ఎఫిడవిట్ వేస్తున్నామని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ వేయటం జరిగింది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంకా నాకు ఓపిక లేదు, ఈ 7 తేలిపోవాలని. చాలామంది అప్పట్లో దాదాపు 100 పిటిషన్లు దాటి పడ్డాయి. కానీ దాని ఆ పిటిషన్ని ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ రావడం కూడా మన అల్లంకి రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు ఇంటాక్ట్గా ఉంచాడు. మొన్ననే అర్జెంట్ హీరింగ్ అప్లికేషన్ కూడా వేయటం జరిగింది. దాన్ని మనం కావాలంటే హోలీ వెకేషన్ ఉంటుంది, అది అవగానే బెంచ్ మీదకి తెప్పించుకోవచ్చు. అప్పటికి కానీ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన ఎఫిడవిట్ ఉందో దానికి ఏమైనా కావాల్స్తే చిన్న మార్పులు చేయొచ్చు. ఒక పెద్ద అడ్వకేట్ అయితే గవర్నమెంట్ తరఫున ఏంటంటే కాస్త టాప్ 10లో అడ్వకేట్ని హైర్ చేస్తారు. నేను నా ఎఫర్ట్ చేయలేను కాబట్టి నేనే వాయిదాలకు వెళ్తున్నాను. పార్టీ ఇన్ పర్సన్ పెద్దవాళ్ళు వాల్యూ చేయడు. ఎందుకంటే నేను ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే ఎవరో బంటరోతో ఎవరో చెప్తాడు, ఇతను ఎంపీ అండి, అరుణ్ కుమార్ అండి అని చెప్తే వాళ్ళు గుర్తించవచ్చు. సుప్రీంకోర్టులో నన్ను గుర్తించడానికి ఏం అవకాశం లేదు. సో ఒక పెద్ద అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇది సుప్రీంకోర్టు అది మంచి ఆనవాయితీయా చెడు ఆనవాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళడం, కానీ సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినడం చాలా అరుదుగా జరుగుతుంది. జరిగే కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఒక సీనియర్ని కనుక, ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు 2 బాగానే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది, ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేయలేక, ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి, అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం, నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అనేవారు. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి ఈ డేట్ని ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మళ్ళీ 23 అంటే ఇంకా ఎలక్షన్ చివరిలో పడిపోయారు. దాని గురించి ఏం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టు వారు కూడా నేను ఒక్కడిని వెళ్తుంటే అక్కడ వెళ్ళి నిలబడతామంటే ఏంటంటే గట్టిగా రమేష్ చెప్తాడు, నువ్వే చెప్పాలి పార్టీ ఇన్ పర్సన్ కాబట్టి చెప్పు గట్టిగాను అని. ఎప్పుడైతే మనం డైరెక్ట్ వైలేషన్ అది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 100 వైలేషన్ అని గట్టిగా చెప్తామో అప్పుడు ఇంక వాళ్ళు డిస్మిస్ అని అనలేక ఓకే ఏది గవర్నమెంట్ తరఫున ఎవరు లేరా వాయిదా ఇస్తున్నామని వాయిదా ఇస్తుంటాను. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి. ఎందుకంటే దీంతో కనెక్టెడ్ మ్యాటర్స్ మనకి తెలంగాణ నుంచి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏవైతే 2 రాష్ట్రాలకి కలబడినటువంటి కలిసి ఉన్నటువంటివి కమర్షియల్లో ఉన్నాయో ఆర్టీసీ లాంటిది,
ఇలాంటి కమర్షియల్ వాటిలో దగ్గర దగ్గర 1,40,000 కోట్ల దగ్గర రావాలని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లు, అందులో 52% మనది జనాభా ప్రాతిపదికన. అది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఇది మనం ఇప్పుడు ఎంత క్రైసిస్లో ఉన్నామో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినవి ఇవ్వలేదు, పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి ఇవ్వలేదు, బీజేపీ వారు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినవి ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తోంది. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా అధికారంలో ఉన్నప్పుడల్లా వీళ్ళంతా కలిసే ఉన్నారు. సపోర్ట్ చేయట్లేదని చెప్పండి, లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు. జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇక 4 పాయింట్లు వేయలేదు, మేము ఆ 4 పాయింట్లు కూడా వేస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకు అంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం అనేది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైండర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఎప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను. వాళ్లే చెప్పారు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్లి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు, అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో, రాజ్యసభలో 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా, వాళ్ళు అన్న మాటలే, వాళ్ళు అన్న మాటలను బట్టే మీరు వెళ్ళండి. కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సరే చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేమని. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా, రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం, మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే నిజమే, ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు, మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేడర్ ఎవరన్నా కన్సల్ట్ చేసినట్టుండే ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో నాకు అర్థం కాదు ఎందుకు మిమ్మల్ని ఇంతకుముందు ఒప్పుకున్నది. పోనీ ఇంతకుముందు అయితే కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు చెప్పారు నాకు, ఎందుగా అయిపోయింది వదిలే అని. అయితే ఆ పార్టీలు ఎప్పుడు అధికారంలోకి రాలా. మీరు అధికారంలోకి రాకముందు, అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు, నోనో దీన్ని వదిలే సమస్య లేదని. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఆయన ఆశ్చర్యపోయాడు, పార్లమెంట్ రికార్డ్ అంతా చదివి ఇదేంటిది ఇలా జరిగితే ఎందుకు వదిలేసాం మనం అని. సో ముఖ్యంగా ఈవేళ నేను ప్రెస్ మీట్ పెట్టింది 18 ఫిబ్రవరి 2014 మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డే.
ఇది బ్లాక్ డే. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు, భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది బ్లాక్ డే అని స్వయంగా మన మోడీ గారు లోక్సభలోనూ రాజ్యసభలో కూడా చెప్పాడు. బ్లాక్ డే అన్న మాట వాడాడు. ఆ పరిస్థితి మేము ఎప్పుడూ తీసుకురాము. మీరు మాకు నీతులు బోధించక్కర్లేదు, మీరు చేసిన పని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని డైరెక్ట్గా నేను అన్న మాటలని ఆయన అన్నాడు. టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలందరినీ తీసుకెళ్లి బయట పారేసి మార్షల్స్ తోటి బయటికి తోయించేసి మీరు చేసిన అఘాయిత్యమా మేము చేస్తున్నది అఘాయిత్యమా మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ న్యాయం చేయండి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అన్నారో అది కరెక్ట్ అని కోర్టు చెప్పి తీరుతుంది. ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100. ఆర్టికల్ 100 ఏంటంటే ఏ ఇష్యూ అయినా తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి మెయిన్ పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారని నీకెలా తెలుసురా అని నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలిసిందే, మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చుని రాసినటువంటి వాళ్ళ రికార్డును బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు స్పీకర్ గారు. ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతాను, తల్లన్న లెక్కెట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కెట్టు కూడా పెట్టలేదు. అది రికార్డ్ అయ్యి ఉంది మొత్తం. దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టేక్ చేయండి మీడియా. ఎందుకంటే మిగతా చోటుకి వెళ్తే ఏ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టినా దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు, ఒక స్టేట్కి జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. మీకు ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి. అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి, నడపలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్టే. మీరు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎప్పుడూ రెవెన్యూ డెఫిసిట్ ఉండదు. వెరీ రేరు, 10 ఏళ్లకి ఒకసారి. ఓవర్ డ్రాఫ్ట్ మీదకి వెళ్ళదు అసలు. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే ఆయన గర్వంగా చెప్పేవాడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటేనే ఒప్పని. అయ్యో ఏబిఎన్ వారికి అంత కోపం రాకూడదు. అందుకని దయచేసి ముందు ఒక 1,00,000 కోట్లలో మన షేరు 70-80 వేల కోట్లు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాం. అది 12 ఏళ్ళు అయిపోయిందండి. అంత క్లియర్గా యాక్ట్లో పెట్టింది. అప్పుడేమో కేసీఆర్కి జగన్కి మంచి స్నేహం అన్నారు, అప్పుడు తేలలేదు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అయితే అందరికీ తెలిసిన స్నేహం. ఇంకా కేసీఆర్ను జగన్ది లోపల స్నేహం, మనకు బయటకు కాదని అంటాం. ఇది వీళ్ళది ఓపెన్, ఇద్దరికి బాగా క్లోజ్ రిలేషన్ ఉంది, అందరికీ తెలుసు. కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి, అన్ని యాక్ట్లో ఉన్నవే కదా. లేదు వాళ్ళకి మనకి మొమాట ఉంటుందంటే కోర్టు క్లియర్గా చెప్తుంది, వెంటనే డిసైడ్ చేయండి అని. ఆ 1,00,000 చిల్లర కోట్లు ఏదైతే ఉందో అది వెంటనే డిసైడ్ చేయండి, ఇద్దరు కూర్చోండి, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వండి, 50 to 38 కింద వెంటనే డిసైడ్ చేయండి అని క్లియర్గా చెప్తుంది. క్రైసిస్ నాకు అర్థం అవ్వాలి, మళ్ళీ చెప్పండి.
ప్రభుత్వాలు జగనైనా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఉద్దేశం మీరు చెప్పిన పొలిటికల్ ఈక్వేషన్సా? ఇది చిదంబరం రహస్యం. దీని మీద ఏమన్నా చెప్పానంటే నేను ఎక్యూజ్ చేయవలసి వస్తున్నాడు. మామూలుగా జనరల్ లాగా అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది. అది నిజం కూడా. గొడవ పెట్టుకోకపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి. అనేక సార్లు చెప్పాను నేను, ఆ ఇండస్ట్రీ రావాలి, ఈ ఇండస్ట్రీ రావాలి, అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్లలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్తుంటారు. కానీ హెరిటేజ్ హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు, భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు. ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లెక్క ఉంది. హెడ్ ఆఫీస్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రాకి వస్తుంది. అవి మాత్రం అక్కడే ఉంటాయి. ఇతనే హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ముందు మీ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి, విజయవాడకో గుంటూరుకోను. జనం అంతా అక్కడే పనిచేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా ట్యాక్స్ డిడక్షన్ అది మనకు వస్తుంది షేరు. అది కూడా ఎవడు పట్టించుకున్నట్టు. కానీ ఏంటో అసలు నాకు ఒక్కోసారి అర్థం అవ్వదు. మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? అంటే అది రాజకీయ వివాదం, ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఇప్పుడు అరుణ్ కుమార్ పెచ్చడాలా మాట్లాడుతూ ఉంటాడు. 12 ఏళ్ళు అయిపోయాక ఇంకా కోర్టు కేసు తీవా అని అన్నారనుకోండి, ఓకే, దెర్ ఇస్ ఎ పాయింట్ ఇన్ ఇట్. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, చేయట్లేదు. రోజు ఎప్పుడైనా చూడండి, ఆంధ్ర రాష్ట్రం ఇలా మమ్మల్ని విడగొట్టేసేయడం ద్వారా మా నోరు కొట్టేశారు, మా కడుపులు కొట్టేశారు, సర్వనాశనం చేశారని చెప్పకుండా మీటింగ్ ఏ పార్టీ మీటింగ్ జరగదు. అది టీడీపీ అవని, పవన్ కళ్యాణ్ అవని, జగన్మోహన్ రెడ్డి అవని, ఖచ్చితంగా ఈ ప్రసక్తి రాకుండా పబ్లిక్ మీటింగే జరగదు. అరే దానికి ముందు కోర్టులో తేల్చుకుని తప్పుగా చేశారా రైట్గా చేశారా తేల్చండి. మనం తప్పు అంటున్నాం, వాళ్ళు రైట్ అంటలేదు, వాళ్ళు తప్పు అంటున్నారు. చేసినటువంటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా తప్పు అన్నాడు, మనము తప్పు అంటున్నాం. కోర్టు చేత మాట అనిపించుకోవచ్చుగా. ఆ తప్పు జరిగినప్పటికీ జరగవలసినవి ఏవో చేయండియా, ఏవైతే యాక్ట్లో ఉన్నాయో ఏవైనా చేయండియా అని ఒక మాట కోర్టు చేత అనిపించుకోవచ్చుగా. చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టుకి, బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. బెయిల్కి 10 లక్షల రూపాయల లాయర్స్ వచ్చేస్తున్నారు. ఇది మరి ఇంత పెద్ద ఇష్యూలో ఎందుకు తటపటాయిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలే. దీంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటో. ఏం మరి నష్టం ఉంటే చెప్పండి. నో ఇది డోంట్ వేస్ట్ యువర్ టైం, మేమేం చేయదలుచుకోలేదు అని చెప్పండి. అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేను చూడడం వల్ల అంటావా? నా మీద అంత కక్ష. ఇప్పుడు మీరు అది మెయిన్ చేసి ఇది ఎక్కడికో తోసేస్తారు. ఎందుకంటే మీరు అన్నీ చెప్పి లడ్డు మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదా అని నువ్వు కూడా ఇది తీసేసి లడ్డూయే పెడతావు. లడ్డూ మీద నేనేదో చాలా ఘోరం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇచ్చేసినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పూర్వం అలా తిట్టేవారో అలా తిట్టేస్తున్నారు. ఇంకా పెరిగిపోతుంది. అయితే ఒక విషయం తెలుసుకోండి, లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను. కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు. ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇంకోటి ఏంటి చేప నూనె, ఈ 3 కలిసి ఆయన ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నెట్లో ఉంది. ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్, జగన్ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ అనుకుని ఉంటాడు ఆయన చెప్పాడు. చెప్పింది కూడా రిపోర్ట్ బేస్గానే చెప్పాడు. ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం, గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో రాసిన రిపోర్ట్.
నేను అది చదివి వినిపించాను. ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చదివాను. దాని అర్థం చెప్పేంటి, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఏమని రాశాడంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవి ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి, అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు, ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్ షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలే, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి, అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు. అది పెట్టారు వాళ్ళు, ఛార్జ్ షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యి ఎలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలా జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు అన్నవాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్న దానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళకి పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడనంటే చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టాం. దానికి ఉన్నటువంటి నేను చిన్నప్పటి నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలే. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్, నాకే కాదు వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు, గొడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడని ఉంటాడండి. అసలు ఆలోచించండి, తిరుపతి పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డు కొవ్వు పంది కొవ్వు లేదనగానే పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్సప్ కోకోకోలా చల్లుతున్నారని చెప్పి కూడా మనం వీడియోలు చూస్తున్నాం. అది తాగేవాళ్ళు ఎవడన్నా మానుతున్నాడా, దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. ఆ గుడి ఎందుకంటే నేను అక్కడికి నార్త్ ఇండియా బ్యాచ్ తోటి 2-3 సార్లు వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు, ఏంటి జనం ఏంటి రోజు కుంభమేళా జరుగుతుందా ఇక్కడ, రోజు ఇలాగే ఉంటారా అని. ఈ రోజు తక్కువ ఉన్నారా బాబు, రోజు ఇలా ఉంటామేంటి. ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్తో వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను, రోజు ఎంతమంది వస్తారు ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి. ఆశ్చర్యం అసలు ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉండనేమో నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు. ఆ ఒక్క సెకండ్ కోసం 2 రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి అంటే నేను తిరిగిన తక్కువ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షన్ అసలు ఎక్కడ ఉండదు. ఎవరో వాళ్ళు మనం ఏదో వెళ్ళి కాగితం పెడతాం, సీఎం గారికి బామ్మర్దనయ్య అంటాడు ఒకడు ఎమ్మెల్యే గారి తమ్ముడిని అంటాడు, ఒకడు నేనే ఎమ్మెల్యేని అంటాడు, కద్దరు బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు, ఒకడు కండువా కప్పుకుని ఎలాగలా లోపల దూరటానికి ఎన్ని రకాల అక్రమాలను చేస్తాం ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి. కానీ మెయిన్ సీఎం జగద్గురువులు వెళ్ళే దారి దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళటం లేదనుకుంటాను, ఓన్లీ చైర్మన్ వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం నుంచి. ఇలాగా అక్కడ ఒక బోర్డు ఉంటుంది, అంగవైకల్యం గలవారు ఇలా వెళ్ళిపోవచ్చు అని. అంగవైకల్యం వాడు ఎవడని ఉంటే వెంటనే వాడిని మెయిన్ గేట్లోంచి వదిలేస్తాడు. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చుగా, లేకపోతే కాలు ఎలా కుంటుకుంటే నాకు ఈ కాలు లేదని ఎవడు ఒక్కడ వెళ్తాడా, ఒక్కడనే వెళ్తాడా? ఏమో లోపలికి వెళ్ళాడు దేవుడు తదాస్తుంటాడేమో, నాకెందుకు రా బాబు. నిజంగా భయం అంటే అది ఎన్ని అబద్ధాలను ఆడేస్తాం. లోపలికి వెళ్ళినా ఇంకోటి పేరు మీద ఇస్తారు,
అది పట్టుకుని వెళ్ళిపోతుంటారు, దొరికేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు జరుగుతుంటాయి. ఎవరిదో పేరు మీద లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళడానికి 2 లక్షలు పొద్దున పూజకి, అన్ని రకాల ఫ్రాడ్లు జరుగుతాయి అక్కడ. దేవుడిని మోసం చేయడానికి మాత్రం ఎవరు సిద్ధపడ్డారు. అది డైరెక్ట్గా దేవుడికి తనకి ఉన్న సంబంధం. అది ఇదే మన ఈ మతాన్ని మెయిన్ పిల్లర్ ఏంట్రా అంటే, దైవం అనేటప్పటికి మనం చేయబుద్ధి అయ్యదు. ఏం చేస్తాడులే అని. నేను ఇంకోసారి ఆశ్చర్యపోయాను. గురుదాస్ గుప్తా కమ్యూనిస్టు, రోజు వాళ్ళు భౌతికవాదం, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఆయనతో పాటు నారాయణ గారు, ఇంకొక కమ్యూనిస్ట్ లీడర్ రావడం, ఆయన పెద్ద లీడర్, వాళ్ళు ఏవో మీటింగ్లు అవుతున్నాయి కింద, పైన కనిపించారు నాకు. కనిపిస్తే వాళ్ళని అడిగాను, ఏంటిది మీరు అందరూ నాస్తికులు అందరూ వచ్చిందో జారైపోతున్నారా ఏంటని. అంటే గురుదాస్ గుప్తా చెప్పాడు. గురుదాస్ గుప్తా గారు నాకు బాగా తెలుసు, నన్ను చాలా బాగా అరుణ్ బాబు అని పిలిచేవాడు. ఆయన చెప్పాడు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్గా ఇంత పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్లేస్లో మేము కింద మీటింగ్కి వచ్చి ఇక్కడికి రావని ఎలా అనుకున్నావు, నువ్వు ఇది చూడడానికి రావని ఎలా అనుకున్నావు? ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు, ఫస్ట్ టైం వచ్చి ఉంటాడు. మేమంతా అప్పుడు ఎంపీలు. అలాంటి ఒక దీనికి ఏ రకంగా ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కెమికల్స్ కలిపారన్నారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద అది ఆల్రెడీ అది పొలిటికల్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, ఈయనే కలిపాడని ఆయన వాళ్ళ ఎవరికి సంబంధాలు ఉండవు. వాళ్ళంతా వేరే ఒక ఆర్గనైజేషను, దాని చైర్మన్, దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, దానికి సంబంధించిన ఆఫీసర్స్, నాకు తెలిసి దాదాపు 10,000 మంది పైనే పనిచేస్తుంటారు అక్కడ. దాని బడ్జెట్ ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? అది వెంకటేశ్వర స్వామి నడుపుతున్నాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరు నడపలేము. వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుపుతున్నాడని మనం అనుకోవాలి, నమ్మాలి. ఏదో ఒక అద్వితీయ, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మకపోతే ఏదో ఒక అద్వితీయ శక్తి నడుపుతుంది. లేకపోతే ఏంటంటే మనకి చిన్న చిన్న క్రౌడ్లలో మన పుష్కరాలు అయితే టకామని మీ అందరి కళ్ళ ఎదురుకుండా ఎలా చచ్చిపోయారు? ఉత్తిరే అక్కడ మెట్టుందన్న సంగతి తెలియకుండా ఓపెన్ చేశారు, టబా పడిపోయారు అంతే. అంత చచ్చిపోయేంత క్రౌడ్ కూడా లేదు, తోపిడిలో చచ్చిపోయారు. ఆ రోజున ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కనుక అలౌ చేస్తుంటే మీరే బతికించేద్దరు చాలా మందిని. ఎవరినో ఒకరినో ఇద్దరినో బతికించారు కూడాను, పక్క తీసుకెళ్ళి వెంటనే నీళ్లు పట్టి. కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో తేకూడదు అన్నారు. దాంతో అందరి దగ్గర లేక ప్రతి వాడి చేతిలో ఒక బాటిల్ ఉన్నాను. వాటర్ ప్లాంట్ అయితే ఏం జరిగినా నేను స్వయంగా తిరుపతి కొండ మీద తొక్కిళ్ళలో యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారని నేనైతే వినలే. మీరు ఎవరైనా విన్నారా? ఉంటే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కింద ఇవన్నీ ఇలాంటివే, పుష్కరాలు లాంటివి. సడన్ గా గేట్లు తీయడం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు క్యూ కాంప్లెక్స్లు, భోజనాలు చేయటాలు, లోపల 2 రోజులు ఉన్నారు, 2 రోజులకి భోజనాలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నేను వెళ్తున్నా, నాకు 8వ ఏటో ఎప్పుడో ఫస్ట్ గుర్తు నాకు వెళ్ళింది. అంతకుముందు గుర్తు తెలియకుండా ఎప్పుడు వెళ్ళానో తెలియదు. కానీ అప్పుడు నేను చూస్తున్నాను కళ్ళ ముందే ఇవన్నీ కట్టారు. అంతకుముందు వేలు లేవు, క్యూలో నిలబడ్డమే మామూలు మిగతా గుళ్ళలాగా. రోజుకి 5,000 మందో 10,000 మందో ఉండేవారు అంతే. అప్పుడు కూడా ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మనకి అసెట్గా దీని గురించి ఆ రోజుల్లో మద్రాసుతో మనకి చాలా గొడవలు అయ్యాయి. తిరుపతి ఎలా ఇస్తారు మీరు? దాని పేరే తిరుపతి. తిరు అంటే అది మద్రాసు మాట, అది ఇవ్వడానికి తిరువాన్కూరు ఉంది, తిరుచునాపల్లి ఉంది, అలాగే తిరుపతిని వాళ్ళు గొడవ చేశారు. చేసినప్పటికీ ఆ రోజు చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం అయి ఉండొచ్చు. చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏదో కారణం మీద తిరుపతి అనేది మనకి భగవత్ శక్తి వల్లే వచ్చింది అనుకుంటాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా హాస్పిటల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ఆ వస్తున్నటువంటి డబ్బు అంతా కూడా అనేక మందిని జీవనోపాధి కల్పించే పరిస్థితిలో వచ్చింది. దాని మీద ఏం జరిగినా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్గా వచ్చేసింది. ఆవులను చంపుతాడు అనేటప్పుడు మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఏం అవ్వక్కల, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి వాడడం చాలా తప్పు. ఏదైనా ఎవరిది తప్పు లేదని నేను అనలేదండి. చంద్రబాబు నాయుడు గారితో జగన్తో పవన్ కళ్యాణ్ వీళ్ళెవరో చేశారంటే
అది కరెక్ట్ కాదు, అది పొలిటికల్ చేసేస్తున్నారు. పొలిటికల్గా చేసిన ఏ కేసులో కూడా ఎవ్వరికి శిక్షలు పడవు, కేసు నడవదు. యాక్చువల్గా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఎలా టెస్టులు చేస్తారు? ఆ టెస్టులు చేసేటప్పుడు ఇంత ఇలా కెమికల్స్ వస్తే పట్టుకోవడానికి లేదా మీ దగ్గర మెషినరీ? లేకపోతే మెషినరీ ఎందుకు తెప్పించలేదు? ఎన్నేళ్ల నుంచి జరుగుతోంది. చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల లడ్డూలు వచ్చేసాయని, అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతు కొవ్వు లడ్డూలే అని, అబ్బాయి అయోధ్యకు పంపిన ఈ నూనె కాదని ఒకళ్ళు, ఈ నెయ్యి కాదని అన్నీ ఇప్పుడు పొలిటికల్ అయ్యేటప్పటికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో అక్కడ ఇంపార్టెన్స్ పోతుంది. దీన్ని మామూలు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో అది కూడా సుప్రీంకోర్టు వారి సలహా మేరకు వేశారు. వాళ్ళు ఏదైతే వేశారో దాని మీద కేసు నడవనివ్వండి. దాని మీద ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి అది ఆలోచన చేయండి. దీని పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఒక కమిటీ ఉంది, ఆ చైర్మన్ ఉన్నాడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఆయన ఎవడు అనిల్ సింఘాల్ని ఎరేసారన్నారు. పేపర్లో చూసిందే, నాకు తెలియదు. అనిల్ సింఘాల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు టచ్లో లేను. కానీ నాకు తెలిసి అనిల్ సింఘాల్ అనేవాడు దైవభక్తుడు, కరప్ట్ అని నేను ఎప్పుడూ వినలేదు. మన కలెక్టర్ చేశాడు. కలెక్టర్ చేసినప్పుడు కూడా మంచి పేరుతోనే వెళ్ళాడు, ఆయన చెడ్డ పేరుతో వెళ్ళలేదు. మరి అనిల్ సింఘాల్ అంటే ఎవరో ఒక ఆఫీసర్ని బలయ్యారు కాబట్టి ఈయన వేసారు అన్నట్టుగా పేపర్లో, కొన్ని పేపర్లు ఎలా వస్తున్నాయి, కొన్ని పేపర్లు ఎలా వస్తున్నాయి మనకు అర్థం అవట్లేదు. ఏ పేపర్ చదవాలో, ఏ పేపర్ నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంది ఈ పార్టీ పేపర్లో, ఆ పార్టీ పేపర్లో. బట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగాలి అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తప్పించి, అలాగే సిబిఐ ఆల్రెడీ టేక్ ఓవర్. సిబిఐ మీద నాకు ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సిస్టంలోకి ఇప్పటి వరకు సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. కానీ అంటే పెట్టనవసరం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం, అలాంటి వాటి మీద మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఆ మిస్యూజ్ చేయబడినటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చినట్టుగా నేను ఇప్పటివరకు వినలే. మిస్యూజ్ చేసి వీడిని లోపల పెట్టి అల్లరి చేయడానికే తప్ప, ఇప్పుడు అంబటి రాంబాబు కేసు ఉంది, అంబటి రాంబాబు కేసే కాదు అది. దాంట్లో